యూరియా కోసం అరిగోసపడుతున్నటువంటి అన్నదాతకు మద్దతుగా బీఆర్ఎస్ గర్జించింది. ఎక్కడికక్కడ రైతులతో కలిసి ఆందోళనలతో హోరెత్తింది. ధర్నాలు, రాస్తారోకోలు చేసి సర్కారుకు వ్యతిరేకంగా నినదించింది. యూరియా ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత, పోతే ఎంత అంటూ ఆగ్రహించింది. అన్నదాతలను గోసపెట్టడం మంచిది కాదని హితవు పలికింది. సకాలంలో ఎరువులు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేసింది. లేదంటే రైతుల పక్షాన ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించింది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎన్నడూ యూరియా కోసం గోస పడలేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ 20 నెలల పాలనలో అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి సమైక్య రాష్ట్రంలో మాదిరిగానే క్యూలో చెప్పులు పెట్టాల్సినటువంటి దుస్థితి వచ్చిందని, పోలీసు పహార మధ్యన పంపిణీ చేసే రోజులు వచ్చాయని వాపోయారు. ఒక్క బస్సా కోసం నిద్రాహారాలు మాని పడిగాపులు పడుతున్నారని, సాగు పనులన్నీ వదులుకుని తిరుగుతున్నారని ఆవేదన చెందారు. ఇంత చేసినా దొరకడం లేదని, దొరికిన ఒక్క బస్తా ఏ మూలకు సరిపోలేని పరిస్థితి ఉందన్నారు. ఇలా రైతులను గోసపెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కొరత తీర్చాలని, రైతులకు సరిపడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. రైతులపై కక్షపూరిత చర్యలు మానుకోవాలని, వారి సంక్షేమానికి పాటుపడాలని హితవు పలికారు. రైట్, నల్గొండ జిల్లాలో యూరియా కష్టాలకు సంబంధించి మా కరెస్పాండెంట్ రాము అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. రాము, చెప్పండి, యూరియా ఇప్పటికైనా దొరుకుతుందా నల్గొండ జిల్లాలో? సురేష్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పంటలన్నీ కూడా అదును దాటిపోతా ఉన్నాయి. ఇప్పుడు మాత్రమే యూరియా వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కానీ యూరియా వేయకపోతే పంట దిగుడు పైన ప్రభావం పడి రైతులంతా కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే యూరియా కోసం రైతులు నానా రకాలుగా అవసరపడుతూ ఉన్నారు. ప్రతి మండల కేంద్రంలో, ప్రతి ప్రాథమిక సహకార సంఘాల వద్ద కూడా ఉదయం నుంచి కూడా లైన్ లో కొడుతూ ఒక్కొక్క బస్తాను యూరియాను తీసుకుంటూ రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంది. నల్గొండ జిల్లాలో 70,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటివరకు కేవలం 30,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రం తెప్పించారు. అది ఏమో కూడా సరిపోలేదు. ఒక్కొక్క ఆధార్ కార్డు పైన ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క బస్తా మాత్రం ఇస్తుండడంతో మిగతా యూరియానంతా కూడా ప్రైవేట్ తో కొనుగోలు చేస్తూ వందలాది రూపాయలు అక్కడ వెచ్చిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు నల్గొండ జిల్లా రైతులు. ఈ రోజు కూడా కోదాడ, హుజూర్నగర్, గడ్డపల్లి, తొంగుతుర్తి మండల కేంద్రాల్లో రైతులు రోడ్డు ఎక్కారు, ఆందోళన చేస్తా ఉన్నారు. గతంలో వచ్చినటువంటి యూరియా ఇప్పుడు ఎందుకు రావట్లేదు? గతంలో సరఫరా చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు సరఫరా చేయట్లేదు? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎందుకు యూరియా కష్టాలు మొదలయ్యాట్టు కూడా రైతులు అక్కడ మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులను కూడా నిలుస్తూ ఉన్నారు. వచ్చినటువంటి యూరియా మొత్తం కూడా ప్రైవేట్ లో లాక్డౌన్ చేస్తా ఉన్నారు, ప్రైవేట్ కి తరలిస్తా ఉన్నారు. ప్రైవేట్ లో యూరియా దొరుకుతుంది, గవర్నమెంట్ వద్ద ఎందుకు యూరియా దొరకట్లేదు అంటూ కూడా వాళ్ళు ఒకటి ప్రశ్నిస్తా ఉన్నారు. అధికారులందరినీ కూడా జిల్లాకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు. రోజు నిత్యం ఏదో ఒక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ యూరియా సంబంధించి ఒక్క రివ్యూ కూడా చేయట్లేదు, ఒక సమీక్ష కూడా చేయట్లేదు, రైతులకు సరిపడా యూరియా తెప్పించట్లేదు. అసలు రైతులకు సంబంధించిన ఒక్క సమస్య పైన కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటూ కూడా వాళ్ళ రహదారి పైన ధర్నా చేయడం జరిగింది. హుజూర్నగర్ లో కూడా ఈ రోజు ధర్నా జరిగింది. ఎందుకు యూరియా తెప్పించట్లేదు, ఎందుకు దొరకట్లేదు అంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ప్రైవేట్ లో కొందామంటే ఒక్కొక్క బస్తా 900, 1000 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. అదే సబ్సిడీకి ప్రభుత్వం అందించాల్సి ఉండగా ఎందుకు అందించట్లేదంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఒకవైపు భారీ వర్షాలు రైతుల్ని కుదేలు చేస్తా ఉన్నాయి, మరొకవైపు యూరియా దొరక్క రైతులు అవస్థలు పడుతూ ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం అవుతుంది. యూరియా దొరకట్లేదు, అకాల వర్షాలతో పంటలన్నీ కూడా చెరువులు కల్పిస్తా ఉన్నాయి. సర్వస్వంలో కూలిపోతా ఉన్నాం. కలకలైనటువంటి వ్యవసాయం అంతా కూడా సంక్షోభంలో కూరుకుపోయింది. మాకు ఈ గతి ఏంటంటూ కూడా రైతులు వాపోతా ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల అనావశ్యక నిర్ణయాలు, ముందస్తు ప్రణాళిక లేకపోవడం, ముందస్తుగా ఎలాంటి ఆలోచన లేకపోవడంతో తమకి కష్టాలు వచ్చాయంటూ కూడా వాపోతా ఉన్నారు. కోదాడ, హుజూర్నగర్, భువనగిరి ప్రాంతంలో అయితే వరదలకు పంట అన్ని కూడా కొట్టుకుపోతున్నాయి. ఈ రోజు వరకు కూడా అధికారులు ఎవరు పర్యవేక్షణ చేయట్లేదు, మంత్రులు ఎవరు తిరగట్లేదు, ఎమ్మెల్యేలు తిరగట్లేదు. తమ పరిస్థితి ఏంటంటూ కూడా రైతులు వాపోతున్నారు. మొత్తంగా అయితే ఇటువైపు ప్రకృతి, మరొకవైపు ప్రభుత్వం వల్ల రైతులందరూ కూడా నానా రకాలుగా నష్టపోతూ ఉన్నారు. యూరియా కోసం రోజు రోజు కూడా తీవ్రత అనేది పెరుగుతా ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రాము.